అనన్య కాంచన ఆవేశంగా లోపలికి దూసుకొస్తూ ఉండగా గుమ్మం దగ్గరే నిలబడిన ప్రీతి లోపలికి అడుగుపెట్టిన అనన్య కాంచనని చూస్తూ ఆగు అని గట్టిగా అరుస్తుంది. ప్రీతి మాటకి కోపంగా చూస్తూ ఉంటుంది అనన్య. నేను ఎవరినో కాదు, ఈ రోహిత్ బాబు తాళి కట్టి పెళ్లి చేసుకున్న భార్యని. అధికారికంగా అతనితో చట్టపరంగా కాపురం చేశాను కూడా. ఈ ఇంట్లో ఉండడానికి సర్వ హక్కులు నాకున్నాయి అని అంటూ తన తాళిని చూపిస్తూ పొగరుగా చెప్తూ ఉంటుంది అనన్య. ఆనందభైరవి అనన్యని వెటకారంగా చూస్తూ, అధికారంగా కాదు కదా, ఒక పని మనిషిలా కూడా నువ్విక్కడ ఉండడానికి వీల్లేదు, నేను ఒప్పుకోను, నువ్వు ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవాల్సిందే అని ఆనంద అంటూ ఉండగా, వెళ్ళిపోకపోతే ఏం చేస్తారు అని నిలదీస్తూ ఉంటుంది అనన్య. వెళ్ళిపోకపోతే ఏం చేస్తానా, వెళ్ళగొడతా, వెళ్ళను, తెగేదాకా లాగుతా, ఇక్కడే ఉంటా అని అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడావనుకో అంటూ చిటిక వేస్తుంది ఆనందభైరవి. చీపురుతో ప్రత్యక్షమవుతుంది ప్రీతి. మళ్ళీ స్టైల్గా చిటిక వేస్తుంది ఆనందభైరవి. ఫ్లోర్ క్లీన్ చేసే మోప్తో ప్రత్యక్షమవుతుంది శరణ్య. ప్రీతి శరణ్య ఇద్దరూ కలిసి అనన్య కాంచనాలని చావబాదుతూ ఉంటారు. వాళ్ళ దెబ్బలను తట్టుకోలేక వీళ్ళు పరిగెడుతూ ఉంటారు. అయినా శరణ్య ప్రీతి వదలకుండా వాళ్ళ చేతుల్లో ఉన్న చీపురు మోప్లతో అనన్య కాంచనాలకి బుద్ధి చెప్తూ కొడుతూ పరిగెత్తిస్తూ ఉండగా ఆనందభైరవి చక్కగా నవ్వుతూ ఉంటుంది. అనన్య ఇంట్లో నుండి వెళ్ళిపోతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.